నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. నేను మీ దుమ్మాజీ నవీన్. ఈరోజు మనతో పాటు లీడర్తో ముఖాముఖి కార్యక్రమంలో జలమండలి కామ్దార్ యూనియన్ అధ్యక్షులు, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు మొగిళ్ళ రాజిరెడ్డి గారు ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు వారు స్టూడియోలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు ముగుస్తుంది. ఈ 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన ఎలా ఉంది, ఆ రాష్ట్రంలో మరి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారనే విషయాలు వారు వారితో మాట్లాడున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మొగిళ్ళ రాజిరెడ్డి గారు, ఎలా ఉన్నారు? ఎలా ఉంది 11 నెలల పాలన, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన? ఈరోజు దగ్గర మీరు చెప్పినట్టుగా 11 నెలలు కావచ్చింది. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు ముఖ్యమంత్రి పదవి చేపట్టి 11 నెలల్లోనే చాలా అభివృద్ధి కార్యక్రమాలే కానీ, గతంలో మేము మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటివి కానీ అనేక హామీలు నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం. అందులో భాగంగా మీరు రాగానే 6 గ్యారంటీలలో వచ్చిన 2 నెలల్లోనే ఆర్టీసీ అయితేనేది, ఇంకా మహాలక్ష్మిగా అదైతేంది, గ్యాస్కు సంబంధించినటువంటి అన్ని ఒక్కొక్క కార్యక్రమాన్ని ఆ రోజు డెఫిసిట్ ఉన్నా కానీ గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రాన్ని దివాలా తీసినా కానీ మెల్లమెల్ల ఒక్కొక్క స్కీమ్స్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేసుకుంటూ మరి రాష్ట్రాన్ని అంత గాడిన పెట్టుకుంటూ అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతూ ఉంది. మీరంటున్నారు 11 నెలల ప్రభుత్వ పాలనలో అన్ని ఏదైతే ఇచ్చిన హామీలను హామీలను కూడా అమలు చేశామంటున్నాడు. అటు బీఆర్ఎస్ నాయకులు మీపై ఆరోపణలు చేస్తున్నారు. అమలు కాని, సాధ్యం కాని ఆ హామీలను ఇచ్చారు, వాటిని సాధ్యాలు ఇప్పటి వరకు ఒక 2-3 హామీలు నెరవేర్చి అన్ని చేశామని చెప్పుకుంటున్నామని విమర్శిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? నేనేమంటే రైతు రుణమాఫీ అన్నటువంటిది 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది. వాళ్ళు 10 సంవత్సరాల నుండి ఏనాడైనా రైతుల గురించి ఆలోచించారు. వాళ్ళు విమర్శనే ప్రతి పెట్టుకోరు. 11 నెలలకు కూడా కాలే అంటే వాళ్ళకు కనీసం ఓపిక కూడా లేదు. 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు ఏం చేశారు, ఎంత విధ్వంసం చేశారు, రాష్ట్రంలో ఎంత అరాచకాలు చేశారు, వాళ్ళ కుటుంబం ఎంత అరాచకం చేసింది, అవి గతం మరిచిపోయి 11 నెలలు కూడా కాలేదు వాళ్ళు విమర్శలు స్టార్ట్ చేశారు. వారు రైతుల పక్షపాతి కాదు, రైతులకు వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా వాళ్ళ అధికారం లేకుంటే హరీష్ రావు అని కేటీఆర్ ఉండలేకపోతారు. వాళ్ళు విమర్శలు అనేది సర్వసాధారణం అయిపోయింది వాళ్ళు. కానీ ప్రజలు పట్టించుకోరు. మేము ప్రభుత్వం ప్రజల సంక్షేమే ధ్యేయంగా మేము ఇవాళ రాష్ట్రం ఎట్లా డెవలప్ చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని మా ముఖ్యమంత్రి గారు నిరంతరం ఆలోచిస్తుంటూ, నిన్నటి సభ చూస్తే, వరంగల్ సభ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఎంతమంది వచ్చారు, ఎంత బాగా జరుగుతుంది. నిన్నటి సభతోనే మీకు అర్థమై ఉండాలి. మీరు అంటున్నారు వరంగల్ ఏదైతే సభను చూడమంటున్నారు, అదే వరంగల్లో డిక్లరేషన్ ఇచ్చారు. ఆ ఏదైతే హామీలు చేస్తామని చెప్పారో ఆ హామీలు ఇప్పటి వరకు ఆ హామీలు నెరవేర్చలేని వాళ్ళు ఏ మొహంతోనే ఆ డిక్లరేషన్లో అలా ప్రకటనలు చేశారని చెప్తున్నారు. మేము ఏమంటే ఒక్కటిగా ప్రాధాన్యత తీసుకుని ఏదైతే ప్రాధాన్యత ఉందో ఆ ప్రాధాన్యత కార్యక్రమంలో ఇప్పుడు రైతు రుణమాఫీ చేసినాము, చిన్న కార్యక్రమాలను చేసుకుంటూ పోతాం. ఈ బడ్జెట్ కూడా చూసుకుంటూ పోవాలి కదా. ఈ రాష్ట్రాన్ని అంత విధ్వంసం చేసి అంత మొత్తం లోడ్ బడ్జెట్ పెట్టిపోయిన దాన్ని ఒక గాడిన పెట్టుకుంటూ ముందుకు తీసుకొని వెళ్తాం. వాళ్ళ విమర్శలు మేము లెక్క చేయం. కానీ మా ప్రభుత్వం ప్రజాపాలన ధ్యేయంగా మా ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళ విమర్శలు మేము లెక్క చేయము. ఈ ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలే తీసుకుంటుంది. ప్రజల సంక్షేమం ధ్యేయంగా పోతుంటాం మేము. మీరంటున్నారు ఏదైతే బీఆర్ఎస్ నాయకులు చేసిన అవినీతి ఆరోపణలు చేశారు, మీరు అధికారంలోకి వచ్చారు. కానీ మీరు వచ్చి 11 నెలలు అవుతుంది, మీరు కూడా అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి అటు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి పైన ఆరోపణలు చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇటు బీజేపీ నేతలు కావచ్చు. ముఖ్యంగా తీసుకుంటున్నట్టయితే మూసీ రివర్ ఫ్రంట్ ఏదైతే మూసీ పునర్జీవన కార్యక్రమం ఉందో దీన్ని ఢిల్లీకి మూటలు పంపించడానికే ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారని పదే అటు బీజేపీ నాయకులు చెప్తున్నారు, ఇటు బీఆర్ఎస్ నాయకులు. దీనిపైన ఏం సమాధానం? ఇప్పుడు మూసీ ప్రక్షాళన అనేటువంటిది ప్రతి ఒక్కరు స్వాగతించవలసిన విషయము. అసలు ప్రాజెక్టే స్టార్ట్ కాలేదు, మూటలు ఎక్కడి వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఉందో అట్లా అలవాటు అయిపోయి ఇతరుల మీద నిపం నెడుతుండ్రు. ఇక మూసీ ప్రక్షాళన తీసుకుందాము. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు తెలుగుదేశం ఉండని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరున్నా కానీ మూసీ పక్కపంటున్నట్టు బాధితులందరికీ డబల్ బెడ్రూమ్లలో పంపించారు. కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది కమిషన్లకు వీటి కక్కుర్తుపడి ఈ డబల్ బెడ్రూమ్లకు ఇచ్చేస్తే వాళ్ళ పోయి తర్వాత వాళ్ళకి అమ్ముకోవడమో లేకపోతే వాళ్ళ తమ్ము నుంచి వాళ్ళ అన్న నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి గుడిసెలేస్తారు. అవన్నీ తీసి మూసీ ప్రక్షాళన అన్నటువంటిది ఈ హైదరాబాద్కు మంచిది, అందరూ స్వాగతించవలసిన విషయం. ఇప్పుడు ఇదే కిషన్ రెడ్డి గారిని తీసుకుందాం. ఆయన ఇండియాలో గవర్నమెంట్లో ఆయన ఒక పెద్ద మంత్రి, ఆయన 2 మంత్రులు ఈ రాష్ట్రానికి ఏం చేశారో ఫస్ట్ చెప్పమను.
నేనేమంటే ఈ మూసి పోయి ఒకరోజు నిద్ర చేసి వచ్చారు కదా వీళ్ళ ఇళ్లకు మేము ఇప్పుడు నేను జలమండలి ఎంప్లాయీస్ దాని యూనియన్కి అధ్యక్షునిగా ఉన్నా రేపు ఎలక్షన్ కూడా రాబోతున్నాయి నేను ఏం చెప్తున్నా అంటే వీళ్ళకు ఒక 3 రోజులు నీళ్లు బంద్ చేస్తా 3 రోజులు డ్రైనేజ్ బంద్ చేస్తే తెలుస్తుంది వాళ్ళకి ఎప్పుడు వాసన అనేది వీళ్ళంతా ఏదో చూసి ఇప్పుడు ప్రజలందరూ బాగుండాలి ప్రజలంతా క్షేమం కోరి అనే మూసి పరిష్కారం మొదలు పెడితే అందరూ స్వాగతిస్తుంటే ఓన్లీ ప్రతిపక్షాలు మాత్రం విమర్శిస్తున్నాయి. ఇంకో అంశం ప్రదేపై ఇప్పుడు రాష్ట్రంలో కుదిపేస్తుంది అదేంటంటే లగచర్ల ఏదైతే కొడంగల్ ముఖ్యమంత్రి నియోజకవర్గం ఉందో అక్కడ లగచర్లలో ఒక ఫార్మా సిటీకి సంబంధించిన ఒకటి ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు. పేదల భూములను భయభ్రాంతులకు గురి చేసి ఆ పేదల భూములను లాక్కుంటున్నారని చెప్పి ఢిల్లీ దాకా పోయి కంప్లైంట్ చేశారు బీఆర్ఎస్ నేతలు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఈ కేసీఆర్ గవర్నమెంట్ కేటీఆర్ గవర్నమెంట్ గతంలో ఏం చేసింది? గతంలో వాళ్ళు ఈ ల్యాండ్ ఏదైతే ప్రొక్యూర్ చేసిందో ల్యాండ్ అక్వైర్ చేసారో వాళ్ళు చేస్తే ఒకటి మేము మన ఏంది ఇది ఉంది కదా ఫార్మాసిటీకి వాళ్ళు ల్యాండ్ గతంలో అక్వైరేషన్ చేయలేదా? వాళ్ళు ఏం పని చేసారో వాళ్ళు అదే చేస్తుండ్రు. ఇప్పుడు వాళ్ళ ఆయన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ల్యాండ్ అక్వైరేషన్ చేసి ఈ ప్రభుత్వానికి ఉపాధి కల్పిస్తేందుకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేందుకు అభివృద్ధి చేసేందుకు వాళ్ళు చేస్తే ఒకటి మేము చేస్తే ఒకటి వాళ్ళు అధ్వానంగా గుంజుకున్నారు. ఇప్పుడు మన ఏంది భూ నిర్వాసితులందరినీ బలవంతంగా గుంజుకున్నారు, బలవంతంగా లాక్కున్నారు. మేము అట్లా చేస్తలేం కదా, ప్రజలను మెప్పించి వారికి ఏమైతే కావాలనో అవన్నీ సదుపాయాలు కల్పించి మేము చేస్తున్నాం. తప్పే ఉంది అంటే అభివృద్ధిని అడ్డుకోవడం వాళ్ళు ధ్యేయంగా పెట్టుకున్నారు దాన్ని. మీరు అంటున్నారు ఏదైతే ప్రజల్ని రెచ్చగొట్టి బీఆర్ఎస్ నాయకులు పబ్బం గడుపుతున్నాం అంటున్నారు. 100% అది మరి ఇప్పటి వరకు చెప్పారు, ఇప్పుడు లగచర్లలో కావచ్చు బీఆర్ఎస్ నేతలే దానిపైన వెనకాల కుట్ర దాగుందన్నారు, ఆయనని అరెస్ట్ చేస్తారని కూడా చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అరెస్టులు కొనసాగదు. నేనేమంటే వాడు డైరెక్ట్ కేటీఆర్ చెప్తుండు మా కార్యకర్తనే సురేష్ అంటే ఆయనే మా నాయకుడే అని చెప్తుండు. సిగ్గుండాలి కదా చెప్తాను కన్నా, ఏమైనా బుద్ధి ఉందా? ఒక ప్రభుత్వ అధికారులు పోతే వాళ్ళు కూడా ప్రభుత్వం నడిపించారు, వారి మీద దాడి చేయిస్తారా? వారు కుట్ర చేసి దాడి చేయించారు, అంత కనబడుతుంది. ఆయన ఒప్పుకుంటుండగా మా నాయకుడు ఆయన ఒప్పుకుంటుండ చేసిన సురేష్ వారు కలెక్టర్ గారు కుట్రపూరితంగా వారు దాడి చేశారు. దానికి వాళ్ళకి ఖచ్చితంగా ఒకళ్ళు అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారు. దానికి ఎవరైతే బాధ్యుల్లో ఖచ్చితంగా గవర్నమెంట్ వారిని తీసుకొని లోపడేసి బొక్కలు ఇస్తే కంపల్సరీ వాళ్ళ మీద కేసులు పెడతారు. మీరు అంటున్నారు కేసుల విషయం వచ్చేసరికి రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడ్డారు, వాళ్ళందరినీ జైలుకు పంపిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు 11 నెలలు అయింది, ఇప్పటి వరకు ఎవరిపైన కేసులు నమోదైనట్టు కనిపిస్తలేవు, ఎవరిని జైలుకు పంపలేరు. ఇదేదో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 నాటకాలు ఆడుతున్నాయి. ప్రజల్ని ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వీటిని హామీలని పక్కదారి పట్టించేందుకే 2 పార్టీలు కుట్ర పన్నాయని చెప్పి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ ఒకటి వాళ్ళంతా మాట్లాడుకుంటారు, పోయి మన కేంద్ర ప్రభుత్వ పెద్దలంతా కలిసారు. కానీ మేము వాళ్ళు ఒకటి కాదు. మేము ఏమంటున్నామంటే వారు ఈ కేసుల నుంచి తప్పించుకోరు. వారు ఏమైతే పాప పనులు చేసిర్రో ఎన్నైతే చేసారో అవన్నీ ఏజెన్సీస్ చేస్తున్నాయి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. చట్టం తన పని చేసుకొని పోతుంది. ఎవరైతే తప్పు చేసారో ఎవరైతే అవినీతి చేసారో వారిని ఈ ప్రభుత్వం వదిలిపెట్టది. ఇంకో విషయం, మీ విషయానికి వచ్చేసరికి అయితే మీరు ఏదైతే ఎన్ఎస్ఏ నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక నాయకుడిలాగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా 10 ఏళ్ళు ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నేతలపై మీరుపై ఆరోపణలు చేసినా కానీ వాళ్ళు ఎటువంటి దాడులు చేసినా కానీ తట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మీ వంతు ప్రయత్నం కూడా చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మొగిళ్ళరాజు రెడ్డికి ఎలాంటి పదవి వస్తుందని ఆశించవచ్చు? ఇప్పుడు మా ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు 40 కార్పొరేషన్లు ఇచ్చిండు, కమిషన్లు ఇచ్చిండు. ఈ పార్టీలో గతంలో పనిచేసినటువంటి సీనియర్ నాయకుల కార్యకర్తలతో పాటు కొత్త వచ్చిన కూడా కలుపుకొని ఇంత అంటే ఇటువంటి ముఖ్యమంత్రి అంటే ఇప్పటికి గత 20 సంవత్సరాల రాజకీయ అనుభవంలో రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు 30 కార్పొరేషన్లు ఇచ్చిన తర్వాత ఇవ్వలేదు. అటు ప్రతిపక్షాలు చూసుకుంటే కేసీఆర్ గవర్నమెంట్లో కానీ కార్యకర్తలకు న్యాయం చేసినట్టు ఓన్లీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే 40 కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, కమిషన్లు ఇంతమందికి చాలా మందికి పదవులు ఇచ్చిండు. మాకు కూడా అంటే అదే పద్ధతిలో నెక్స్ట్ ఇంకేమైనా అవకాశం ఉంటే నాకు వస్తే దానికి మాకు ఏమి అట్లా లేదు, ఖచ్చితంగా ఓప్స్ ఉన్నాయి, ఇస్తాడు, మంచిగానే మేము ఉంటామని. రైట్, మీరు అంటున్నారు నమ్మకం ఉంది, కష్టపడ్డాము, పార్టీని అధికారంలో అందరికీ చూపిస్తాడు, దారి చూపిస్తాడు, అట్లే ఉండదు. ఇప్పుడు జలమండలి కామ్దార్ యూనియన్ అధ్యక్షులుగా మీరు ఉన్నారు. త్వరలో ఆ జలమండలిలో యూనియన్ ఎలక్షన్ కూడా జరగబోతున్నాయి అంటున్నారు. ఎలా ఉండబోతుంది యూనియన్ ఎలక్షన్? నేనంటే మీరు అన్నట్టుగా గతంలో నేను ఐఎన్టీ మన ఎన్ఎస్ఏ కార్యకర్తగా వచ్చి నేను 2000 నుంచి కాంగ్రెస్ పార్టీలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఈ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో విధులు నిర్వహిస్తున్నాను. పార్టీ పరంగా కానీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు అయితే నేనేం తీసుకోలేదు. కానీ గతంలో నేను చూస్తే ఏంటంటే
రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసుకుంటూ ఆ తదుపరి 2004లో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ సెల్ కన్వీనర్గా పనిచేసిన. ఆ తర్వాత నేను ఎడ్యుకేషన్ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినా కానీ మేము మనం తెలంగాణ రావాలని చెప్పి పోరాటం చేసిన వాళ్ళం. పార్టీ లాస్ట్కు ఈ కాంగ్రెస్ పార్టీ మనకు తెలంగాణ ఇచ్చే వరకు కొట్లాడిన వాళ్ళం అందరూ. కాబట్టి అట్లా గతంలో చేసినాం. తర్వాత 2014 నుంచి పీసీసీ నేను సెక్రటరీగా పనిచేసిన. 2016 నుంచి నేను ఏం చేసిన, పీసీసీ అధికార ప్రతినిధిగా నాకు ఇచ్చారు. ఆ తర్వాత నేను ఎన్నో ఈ సాధారణ ఎన్నికలు కానీ ఉప ఎన్నికలు కానీ ఎన్నో కాన్స్టిట్యూన్సీని ఇన్ఛార్జ్ చేసిన. ఏ పార్టీ కార్యక్రమం తీసుకున్నా ఇన్ఛార్జ్ చేసినా కానీ నేను పోయి పార్టీకి పనిచేసుకుంటూ పోతా ఉన్నా. నేనేమంటే ఇక్కడ 3 యూనియన్లు ఉన్నాయి ప్రధానంగా. ఇది జలమండలి. టీఆర్ఎస్ సంబంధించి రాంబాబు యాదవ్ అంటేనే ఇప్పుడు ఆ యూనియన్ ఒకటి నడుస్తుంది. తర్వాత జలమండలి ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది, ఆయన సతీష్ అంటే నాయకత్వం వహిస్తారు. దానికి గతంలో బీజేపీ నుంచి వచ్చిండు. బీజేపీలో ఆయన రఘునందన్ గారు గౌరవాధ్యక్షులు ఉన్నారు. దానికి బీఆర్టీ రాంబాబు యాదవ్కి ఏమో పల్లరాజేశ్వరరెడ్డి గారు ఉన్నారు. మేము జలమండలి మన కామగారు యూనియన్కి ఏమో దాసు శ్రవణ్ గారు ఉండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన పోయిన తర్వాత నేను అధ్యక్షుడు అయిన దాన్ని. ఆ తర్వాత వాళ్ళ కార్మికుల ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అని మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటా, కార్మికుల మీద కొట్టాడుకుంటా, కార్మికులకు ఏమైతే అవసరం ఉన్నాయో అవి చేసుకుంటూ మేము పోతా ఉన్నాం. అయితే ఆ తర్వాత ఏమైంది, సతీష్ మొన్న మదియాసి తోడు గారు మా పార్టీ నాయకులు ఏదైతున్నారో దానికి గౌరవాధ్యక్షుడు ఆయనను సతీష్ను మా పార్టీకి తీసుకొని వచ్చి దాని గౌరవాధ్యక్షుడు. నేనేమంటున్నానంటే నా గౌరవాధ్యక్షుడు ఇప్పుడు ఎవరు, ఐఎన్టీయూసీ ఏదో మద్దతు ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీని నేను సీనియర్ నాయకుని, సీనియర్ కార్యకర్తను, ఎన్నో పదవులు చేసినా ఎంతో కాంట్రిబ్యూషన్ ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు కొత్త వచ్చిన వాళ్ళకి కాంట్రిబ్యూషన్ లేదు. నేనేమంటున్నా మదియాష్ ఖన్నా గారు కూడా మేము పోయి కలుస్తాము. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకు, గతంలో కాంగ్రెస్ పార్టీకి నిత్యం పనిచేసిన వాళ్ళకు వాళ్ళకు మాత్రమే మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది సమస్యలు ఉంటే మా సీఎం గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది, పీసీసీ అధ్యక్షుల దృష్టి తీసుకుపోవడం జరిగింది. వారు దాన్ని సరిదిద్దుతారు. మరి మీరు అంటున్నారు ఐఎన్టీయూసీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం కదా, దీని నుంచి మీరు పోటీలో ఉన్నారు. మీకు మద్దతు ఇవ్వకుండా బీజేపీ ఏదైతే మీరు అన్నారు గతంలో బీజేపీకి పనిచేసిన వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వ్యక్తికి మదియాష్కి ఎలా మద్దతు ఇస్తున్నారంటారు? అంటే దీని వెనుక ఏముందంటారు? దీనిలో ఏం లేదు. నేను ఇప్పుడు జలమండలి ఎంప్లాయీస్ కాంగ్రెస్ యూనియన్కి అధ్యక్షుడు ఉన్నాను. దానికి ఏం చేసిందంటే మా జలమండలి మన ఐఎన్టీసీ అధ్యక్షులు గారు మా సంజీవ్ రెడ్డి గారు నన్ను ఐఎన్టీసీ ఉపాధ్యక్షులు చేసి ఈ జలమండలి అధ్యక్షుడు ఉన్నా కాబట్టి అప్లికేషన్ ఇచ్చేసి అనుబంధ సంస్థగా మాకు గుర్తింపు ఇచ్చేసి ఈ పోటీకి నన్ను నిలబెట్టేటట్టు వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. నేను పోటీకి ఖచ్చితంగా నిలబడతాం. దానికి కాంగ్రెస్ పార్టీ యావత్ సపోర్ట్ చేస్తుంది. మేము మదియాష్ గౌడ్ గారిని కూడా కలిసి, వారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన కూడా వచ్చిండు, కాంగ్రెస్ పార్టీలకు ఇది మదియాష్ గారి ఆధ్వర్యంలో వచ్చిండు కాబట్టి ఆ యూనియన్ గౌరవాధ్యక్షుడు కొంత అక్కడ జరుగుతుంది, అది సర్దుకొని పోతుంది. వాళ్ళని ఊపించేసి మాకు మద్దతు చేస్తాడని ఆశిస్తున్నాం. మీరు అంటున్నారు ఆశిస్తారు అంటున్నారు. సరే, మరి ఇప్పుడు ఏదైతే ఈ జలమండలి ఎన్నికలు ఉన్నాయో, ఎన్నికలు జరగబోతున్నాయి, మీరు అంటే ఏ హామీతో ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఈ వారం 15 రోజుల నుంచే ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి కొన్ని ప్రమోషన్స్ ఇచ్చేసినాము. వాళ్ళకి హెల్త్ కార్డు ప్రధాన సమస్య ఉంది. ఈ గవర్నమెంట్ ఫ్రీ హెల్త్ కార్డ్స్ ఏదైతే ఇస్తుందో వాళ్ళకి 3 లక్షలు ఇన్సూరెన్స్ కడతారు. ఇప్పుడు ఆ హెల్త్ కార్డు ఇవ్వాలి, ఫ్రీ హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ పెట్టినాం మేము సీఎం గారి దగ్గర. వారు దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పిండు. ఇంకా చిన్న ప్రమోషన్స్ ఉన్నాయి. ఆ ప్రమోషన్లు కానీ ఇంకా వాళ్ళకి ఏదో కార్మికులకు ఏదో వర్క్ పని ఉందో, మా ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వంలో మేము ఉంటే మమ్మల్ని అధ్యక్షులు ఎన్నుకుంటే ఏంటంటే కార్మికులకు లాభం జరుగుతుంది. ఆ ముందు పోతున్నాం అంతే. 2-3 ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో డిమాండ్స్ కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా అధ్యక్షుల వారి దృష్టి తీసుకుపోయినా, మా సీఎం గారి దృష్టి తీసుకుపోయినా ఖచ్చితంగా అమలు చేసి ఈ జలమండలిపై మేము ఖచ్చితంగా జెండా ఎగరవేస్తాం. రైట్, ఇది చూసారు కదా మొగిల రాజిరెడ్డి గారు చెప్తున్నారు. ఏదైతే ఆ జలమండలి ఎన్నికల్లో మా జెండా ఎగరవేస్తామని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఏదైతే కార్మికుల సమస్యలు ఉన్నాయో అనుగుణంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు మాకు అవగాహన ఉందని చెప్పి ఆ ప్రజాప్రభుత్వం ఏదైతుందో ప్రజాపాలనలో ఆ కార్మికుల సమస్యలను తీర్చేందుకు నేను కృషి చేస్తానని కూడా ఆయన చెప్తున్నారు. ఇది ఇవాల్టి లీడర్తో ముఖాముఖి కార్యక్రమం.